ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే మనము రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా రవ్వ కేసరికి కావాల్సినవి, ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్లు అయితే వేస్తున్నాం. లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రవ్వ వేసుకుంటున్నాం. ఈ రవ్వలోనే 2 ఇలాచీ అయితే వేసామండి మేము. ఇది కూడా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ అయితే వేసుకున్నాం. ఇప్పుడు 3 గ్లాసుల వేడి వాటర్ అయితే వేసుకుంటున్నాం. ఒక గ్లాస్కి 3 గ్లాసులు అండి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు 1.5 కప్పు చక్కెర, ఇవన్నీ వేసుకొని కలుపుకొని కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో అయితే కొంచెం పాలైతే పోసుకుంటున్నాం. కాస్త చిక్క పడిందాకా వెయిట్ అయితే చేద్దాం. ఇదిగో చూడండి, కాస్త చిక్కబడింది. ఈ విధంగా టెక్స్చర్ వచ్చిందాకా ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, రవ్వ కేసరి అయితే రెడీ. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే.